చేప బంగారంలా దగదగా మెరిసిపోతుంది. చేపను తినక చాలా రోజులైంది. దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను. ఏడుస్తున్నది నువ్వేనా? చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు? ఓ అందుకా నేను నిన్ను తినలే. తేడో తేడో భలేగానే అవుతున్నావే. బంగారు చేప నిన్ను నా కూడా తీసుకెళ్ళి ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. వస్తావా? రాకూడదు, నేనిప్పుడు శాపగ్రస్తురాలిని. ఇంత చిన్న చేప నీకు శాపమా? నేను దేవకన్యను. భూలోక విహారానికి వచ్చిన నేను ఈ జలములో జలకమాడుతూ మీన రూపాలతో క్రీడిస్తున్న ముని దంపతులను విడదీసి వారి ఆగ్రహానికి గురై ఇలా శపించబడినాను. పాపం, నీకు శాప విమోచనమే లేదా? ఉంది. మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది. మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించాను. ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను. కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోసింది. ఈ రోజు మహాశివరాత్రి. నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు. అయ్యో అలాగా? నువ్వేం బాధపడకు. నేనే నిన్న కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను. నీకు శాప విమోచన కలిగిస్తాను. ఓం నమః శివాయ చ శివతరాయ చ నమస్తే ఛాదతకోల్యాయ చ నమః పార్చాయ వార్చాయ చ నమః రతరాయ చ పదరాయ చ నమః అమ్మా. నీ పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప బంగారు చేప భంచిక భం అంటే వెంటనే జరుగుతుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. బంగారు చేప బంగారు చేప భంచిక భం. ఏటి దగ్గర ఉన్న నా నీళ్ల కావిడి నిండు బిందెలతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి. ఓం నమః శివాయ. బంగారు చేప బంగారు చేప భంచిక భం. నేను నా నీళ్ల కావిడితో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి.